అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పేలా కనిపించడం లేదు. అయితే ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే అదే బాటలో వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధమైపోయారు. గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతియ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు కూడా. సరిత తిరుపతియలకు రేవంత్ నచ్చజెప్పుతున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన పార్టీలో సరితకు సముచిత స్థానం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పుపై తొలిసారిగా బండ్ల స్పందించారు. పార్టీ మారాలంటూ తన అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందని చెప్పారాయన. అయితే మండలాల వారీగా ప్రజల అభిప్రాయం తీసుకోబోతున్నట్లుగా ఆయన తెలిపారు. అందరి అభిప్రాయం తరువాతనే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మార్పు ఆలోచన ఉందని, అది కూడా అందరి నుంచి అభిప్రాయం తీసుకున్న తరువాతే ఉంటుందని ఆయన వెల్లడించారు. కారు దిగి హస్తం పార్టీలోకి చేరడానికి మరో ఎమ్మెల్యే కూడా సిద్ధమైపోయినట్టు సమాచారం అయితే అందుతోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లో కూడా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని ఎలా బుజ్జగిస్తున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సత్తాజ్, ఓవరాల్ గా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టేందుకైతే పూర్తి స్థాయిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి జోగులాంబ నడిగడ్డ రాజకీయాలకు ఈ రోజు చెక్ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం గుటికి చేరుతున్నాడు అంటూ కూడా సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్ టీవీతో కూడా మాట్లాడాడు. దీనికి సంబంధించి ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం గుటికి చేరబోతున్నట్లుగా పూర్తి స్థాయిలో ఆయన డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో కూడా ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కారు దిగి హస్తం కండువా కప్పుకునేందుకైతే సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, మిగిలిన 2 ఎమ్మెల్యేలో ఒకరైనటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో పూర్తిగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు స్థానికంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సరితా తిరుపతయ్య పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే రాకను అయితే వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎమ్మెల్యే రాకూడదంటూ కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తులు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. తాజాగా 2 రోజుల క్రితం కూడా సెల్ టవర్ ఎక్కారు కాంగ్రెస్ నాయకులు. కృష్ణమోహన్ రెడ్డిని రావద్దంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే నిన్న గాంధీ భవన్ కు గద్వాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితా తిరుపతి కూడా వెళ్ళింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోకూడదంటూ కూడా వినతి పత్రం ఇవ్వడం, గాంధీ భవన్ ముందర పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలంతా కూడా కృష్ణమోహన్ రెడ్డి చేరికనైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో గతంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ఎప్పటికీ పార్టీలో ఒక ప్రముఖమైనటువంటి స్థానం కల్పిస్తాము, సరితా తిరుపతికు సముచిత స్థానం కల్పిస్తాము, అది ఎక్కడ కూడా మీ గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సరితా తిరుపతి కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ క్యాడర్ కూడా చెప్పినటువంటి